వేరే బస్సులు ఏమి వస్తలేవు? ఏవి లేవు, ప్రైవేట్ లేవు, ఇవి లేవు, ఏవి లేవు. ఏం పొద్దున వచ్చినా ఆకలి అవుతుంది. ఏంది ప్రైవేట్ అని వేస్తారేమంటే అవి కూడా వేస్తలేవు. అచ్చా అచ్చా. అంటే ప్రైవేట్ బస్సులు ఏర్పాటు చేస్తున్నాం ప్రయాణికులకి ఇబ్బంది కాకుండా. మాకు ఏమి చెప్తలేరు కూడా, అది చెప్తలేరు. 10 ఎక్కడనే పోతుంది కదా. ఏ బస్సు లేదు. ఆర్మూర్ నిర్మల్ ఉన్నాయి ప్రతి ఒక్క బస్సు. ఆర్మూర్ నిర్మల్ హన్మకొండ అచ్చా. అవి ఉన్నాయి. ఏ బస్సులు లేవు. బయట నుంచి కూడా ఏమీ చేస్తారు. ఏది వస్తలేదు. మరి ఇట్లే ఉంటుంది పరిస్థితి. ఏం చేయాలి మరి, మేమేం చేస్తాం చెప్పండి. మా వాళ్ళు మస్తు మంది ఉన్నారు అని ఏదన్నా ఒకటి వేస్తే బాగుండు, వేస్తలేరు. ఆకలి అవుతుంది, పొద్దున వచ్చిన ప్రైవేట్ బస్సులు వేసినా పైసలు తీసుకొని పోతాం. అట్లా కూడా ఆడి తింటే ఏది రాగలేదు. ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నావు బస్సు? ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నావు బస్సు? గంట సేపు బస్సులు వస్తున్నాయి ఏమన్నా? అసలు ఎప్పటి నుంచి ఉన్నావు ఇక్కడ? గంట సేపు అయ్యచ్చు. గంట సేపు. ఇప్పుడు వరకు ఒక్క బస్సు లేదు. వేరే ప్రైవేట్ బస్సులు కూడా లేవా? నేను కార్ ఎక్కి వచ్చిన. కార్ ఎక్కి వస్తున్నాం. ప్రస్తుతం మనం జేబీఎస్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ప్రయాణికులు కూడా ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారమ్మా? 8:30 నుంచి వెయిట్ చేస్తున్నాం. ఒక్క బస్సు కూడా రావట్లేదు. ఒక్క బస్సు రావట్లేదు. వేరే సైడ్ ఏమో పోతున్నాయి, మళ్ళీ ఇక్కడ సైడ్ రావట్లేదు. ఏదైనా అంటే ప్రైవేట్ బస్సులు అరేంజ్ చేసినామంటారు? లేదండి, ఇక్కడ రావట్లేదు కదా. రావట్లేదు. సో 4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఎండ ఎక్కువైపోతుంది, పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. మ్యారేజ్ ఉంది. సో మీకు తెలియదా ఇట్లా బస్సులు? తెలియదండి, సడన్ గా వచ్చాము. సడన్ గా వచ్చి ఇన్ఫర్మేషన్ తెలియదు. తెలియదు. ఎక్కడికి వెళ్ళాలి? మెదక్ వెళ్ళాలి. మెదక్ వెళ్ళాలి.